బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీత విశ్లేషణ ఇందులో ఆఖరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం ఈ అధ్యాయంకి వచ్చాము. శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో 5 అంశాలని టచ్ చేస్తారు. శ్రద్ధ అంటే మన ఆత్మలో ఎటువంటి గుణమైతే ఉందో ఆ గుణాన్నే ఇక్కడ మనం ప్రదర్శిస్తాము. ఇక్కడ మన ప్రవర్తన ఆధారంగా మన ఆత్మలో ఎటువంటి గుణం ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటూ దాన్ని మార్చే అవసరం ఉన్నప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుంది. సో మన ప్రవర్తన పట్ల, మన ఆలోచనల పట్ల, ఒక్కొక్క విషయంలో, దానం విషయంలో, తపస్సు విషయంలో, భగవంతుడి విషయంలో, ఆరాధించే దైవం విషయంలో, ఆహారం విషయంలో, యజ్ఞాల విషయంలో, మన ఆలోచనలు, మన భావనలు, మన ప్రవర్తన ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ ఉన్న ఈ పర్సన్గా మనం ఎటువంటి అవుట్పుట్ ఇస్తున్నామో ఆ అవుట్పుట్ ఆధారంగా మన ఆత్మలో దానికి సంబంధించి ఎటువంటి గుణం ఉంది అనేది, ఎటువంటి శ్రద్ధ ఉందనేది మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే కదా మార్చుకుంటాము, తెలియకపోతే ఎలా మార్చుకుంటాము? సో ఆ జ్ఞానాన్ని అందించారు శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో. అదంతా చెప్పాక అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తారు. ఇన్ని రకాలు దానం, యజ్ఞం, తపస్సు, ఆహారం, దైవం, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. గుణాలుగా విభజించి మరి గుణాలతో కనెక్ట్ చేసి ఇటువంటి ప్రవర్తన ఉంటే ఇది, ఇటువంటి ప్రవర్తన ఉంటే ఈ గుణము, ఇటువంటి ప్రవర్తన ఉంటే ఈ గుణము అని క్లారిటీ ఇచ్చారు కదా. ఇప్పుడు త్యాగతత్వము, సన్యాసతత్వము, ఈ రెండింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. త్యాగం వేరు, సన్యాసం వేరా? త్యాగమే సన్యాసమా, సన్యాసమే త్యాగమా? అసలు ఏంటి త్యాగానికి సన్యాసానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ తత్వం తెలుసుకోవాలంట. పదం వింటున్నాం, ఆ వర్డ్ని మనం వింటున్నాం, కానీ దాని తత్వం తెలుసుకోవాలి అని అర్జునుడికి అనిపించింది. ఇవన్నీ విన్నాక ఇప్పుడు దానం, ధర్మం, ఇందులో ఇక్కడెక్కడ త్యాగం గురించి రాలా, సన్యాసం గురించి రాలా. అయితే ఓము తత్ సత్ ఈ పదాల యొక్క ఆంతర్యం ఏంటి? ఈ పదాలు పలికేటప్పుడు మన భావన ఏ విధంగా ఉండాలి? ఆ పదం వెనక ఇది ఆంతర్యమని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చెప్పాక అర్జునుడికి ఈ డౌట్ వచ్చింది. ఈ డౌట్ నుంచి మొత్తం అంటే ఇప్పటి వరకు భగవద్గీతలో చెప్పిన మొదటిది అర్జున విషాద యోగం, అర్జునుడి యొక్క భావన, ఆ పరిస్థితి, ఎక్స్ప్లెనేషను, ప్రశ్నలు, వేదన, ఏంటి శోకం, అవన్నీ కలగలిపిన అధ్యాయం అర్జున విషాద యోగం. అది వదిలేసి ఈ అధ్యాయం మోక్ష సన్యాస యోగం వదిలేస్తే 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాల్లో ఏ నాలెడ్జ్ అయితే మనకి అందించబడిందో, కర్మతత్వం, భక్తితత్వం, జ్ఞానతత్వం, పరమాత్మతత్వం, సమయం, కాలం యొక్క తత్వం, సాధన యొక్క తత్వం,
ఇలాగ ప్రతీదీ కూడా అవగాహన ఎలా ఉండాలి? ఎటువంటి అవగాహన ఉంటే ఎటువంటి ప్రవర్తన ఉంటది? గుణాల గురించి, గుణతత్వం గురించి. గుణాలు వాటి యొక్క స్వాభావికం, వాటి యొక్క స్వభావం. గుణము, గుణం యొక్క స్వభావము, ఆ స్వభావం యొక్క ప్రవర్తన, అదే గుణంలో మనం ఉండి, అదే గుణంలో ఆ జన్మ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ జన్మ ఏ విధంగా ఉంటాది? ఇలాగ గుణతత్వం. ఇయన్నీ సంపద, అసురీ సంపద, దైవీ సంపద. ఏ ఏ మనం మన ప్రవర్తన ఇలా ఉంటే ఇది. ఇటువంటి ఆలోచనలుంటే అది దీని కిందొస్తది అని అసురీ లక్షణాలు. మొత్తం ఈ 18 అధ్యాయాల్లోనే ఎక్కడ అసురీ లక్షణాలుండవు. ఒక్క అధ్యాయంలో తప్ప. ఇలాగ మొత్తం వివరాలన్నీ ఇచ్చారు. ఈ వివరాలన్నీ ఇచ్చాక మోక్ష సన్యాసం ఏంటంటే మొత్తం కలిపి ఒక ఔట్‌పుట్ లాంటిదనమాట. ఫైనల్‌గా ఏదో ఒక వర్డిక్ట్ ఇవ్వయ్యా. చూడండి ఒక హ్మ్, ఒక కేసుంటది. ఒక లీగల్ కేసుంటది. దానికి డిఫెన్స్ వాళ్ళు, ప్రాసిక్యూషన్ వాళ్ళు వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ అవుతుంటాయి. అది ఎన్ని ఏళ్లైనా సాగని. ఫైనల్‌గా జడ్జ్‌మెంట్ అనేదొస్తది. ఆ జడ్జ్‌మెంట్ దేని ఆధారంగా ఇస్తారు? వీడు జెప్పింది, వాడు జెప్పింది, అక్కడున్న సత్యము, అక్కడున్న ఫాల్ట్‌లు, చెప్పిన విషయాల్లో ఏవి అబద్ధాలు, ఏవి నిజాలు అయన్నీ ఒక ఔట్‌లైన్ తీసి, ఆ ఔట్‌లైన్ ఆధారంగా జడ్జ్‌మెంట్ ఇస్తారు. ఈ మానవ జన్మ పరంపర జంతు జన్మలు, శిలాజలాలు, మినరల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము, యానిమల్ కింగ్డము ఇవన్నిట్లోనే జన్మలు తీసుకున్నాక హ్యూమన్ కింగ్డమ్‌లోకొచ్చి మానవ జన్మలు తీసుకుంటూ, ఈ మానవ జన్మ పరంపరలో కూడా కొన్ని లక్షల జన్మలు తీసుకున్నాక, ఈ ప్రయాణం అంతా ఒక ఆత్మ ఎందుకు చేసిందయ్యా అంటే, మోక్ష సాధన కోసం చేసింది. మోక్షం అంటే ఏంటి? విడుదల. టెక్నికల్‌గా దానర్థం మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? బంధాల నుంచి. అంటే నేనిదయిపోయాను, నేనిక్కడ లాక్ అయిపోయాను, నేనక్కడ లాక్ అయిపోయాను, ఇది మంచి, ఇది చెడు, ఇది కావాలి, ఇది వద్దు. ఈ అవగాహనల నుంచి అన్నిటి నుంచి మనల్ని మనం రిలీజ్ చేసుకోగలగడం. అది మోక్షం. ఆ మోక్షం ఎలాగొస్తదంట? మోక్ష సన్యాస యోగం. సన్యసిస్తేనే మోక్షమొస్తది. అంటే దేన్నైతే వదలాలో దాన్ని వదలగలగాలి. ఆ వదలగలగడమే మోక్షం. అప్పుడే ఆత్మ పూర్తిగా లెర్నింగ్ తీసుకోగలదు. ఆ పూర్తి లెర్నింగ్ తీసుకున్నాకే అది ఉన్నతత్వంలోకి వెళ్ళగలదు. అది ఎన్‌లైటన్ అవ్వగలదు. అది జ్ఞానాన్ని దివ్య జ్ఞానంగా మార్చగలదు. అప్పుడే తాను కూడా ఒక కంప్లీట్ సోల్ అవ్వగలదు. ఒక ఆత్మ నుంచొచ్చిన జీవాత్మలన్నీ గూడా ప్రయాణం చేస్తాయి. ఈ జీవాత్మలన్నీ గూడా నేర్చుకోవాల్సింది నేర్చుకొని, ఆ జ్ఞానాన్ని దివ్య జ్ఞానంగా మలుచుకుంటూ ఆత్మ ఉన్నతత్వంలోకెళ్తది. అది ఎలా జరిగిద్ది? దానికి ఫైనల్‌గా మనం పట్టుకోవాల్సిన విషయాలేంటి? మనం ఆచరించాల్సిన విషయాలేంటి? ఆ ఆచరణలో మనం ఉన్నామా లేదా? కర్మతత్వం మనకి బోధపడిందా లేదా? త్యాగతత్వం బోధపడిందా లేదా? సన్యాసతత్వం బోధపడిందా లేదా? వర్ణతత్వం బోధపడిందా లేదా? పరమాత్మ తత్వం బోధపడిందా లేదా? స్వధర్మం బోధపడిందా లేదా? ఇవన్నీ ఇక్కడ పాయింట్లు. ఈ అధ్యాయంలోని పాయింట్లు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఆచరించడానికి అవకాశం ఉంటది. నాకెలా అర్థమైందో, నాకేమనిపించిందో, నా అవగాహనకి తగ్గట్టుగా నేను అందించే ప్రయత్నం చేస్తా. అయితే ఇదే ఫైనల్ అనేది ఎక్కడా రూల్ లేదు. ఏది కూడా జ్ఞానంలో ఇదే ఫైనలు, ఇదే అల్టిమేట్ అనడానికి లేదు. అలా అనుకోవడమే మన భ్రమ. భ్రమలో ఉన్న ఇంకో పాయింట్ ఉంటదిక్కడ ఈ అధ్యాయంలో. మాయ, యోగమాయ. అది ఏంటి? అది ఎలా పనిచేస్తదనే పాయింట్ కూడా ఇక్కడ ఉంటది ఈ అధ్యాయంలో. సో, సూపర్ అధ్యాయం. మనం అందులోకి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ ఈరోజు మనం
మొదటి 18 శ్లోకాలు చూద్దాం. ఓకే. సో, ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో విన్న విషయాలన్నీ విన్నాక అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుద్ది మోక్ష సన్యాస యోగం. ఇంత జ్ఞానాన్ని అందించి యథా ఇచ్చేసి తదాకురు అర్జున అని మనం బాగా వింటున్న మాట కూడా ఈ అధ్యాయంలో ఉంది. ఓకే. సో స్టార్ట్ చేసుకుందాము. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను. ఓ మహాబాహు, అంతర్యామి, వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకొనగోరదను. సన్యాసతత్వం అంటే ఏంటి, త్యాగతత్వం అంటే ఏంటి? ఈ రెండు వేరువేరా, ఈ రెండు ఒకటా? రెండింటిని ఒకటిగా చూడాలా, వేరువేరుగా చూడాలా? అసలు దీని ఆంతర్యం ఏంటి? సన్యాసి అవ్వాలా, త్యాగి అవ్వాలా, ఏంటి? నాకు ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అన్నట్టుగా అర్జునుడు అడుగుతారు. దానికి రెండో శ్లోకం. శ్రీ భగవాను వాచ. భగవానుడు పలికెను. కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందరు. కొందరు విద్వాంసులు కర్మలన్నీను దోషయుక్తములే గనుకావున వాటిని త్యజింపవలెనని అందురు. కాని యజ్ఞ, దాన, తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. రెండో శ్లోకం, మూడో శ్లోకం. ఇక్కడ ఏం చెప్పారు కృష్ణుడు? ఈ సమాజంలోన, ఈ లోకంలోన ఈ సన్యాసము, త్యాగము, వీటి గురించి, త్యాగం గురించి చెప్పారు ఇక్కడ. త్యాగమే సన్యాసమని, అంటే త్యాగానికి సన్యాసానికి ఈ రెండిటికి సంబంధించి సమాజంలో ఉన్న అభిప్రాయాలు, 4 రకాల అభిప్రాయాలని చెప్తారు. సమాజంలో ఉన్న అభిప్రాయాలు ఒకటేంటి? కామ్యకర్మల త్యాగమనే సన్యాసమని కొందరు పండితులు తలంతురు. కామ్య కర్మల త్యాగం ఏ సన్యాసమని కొందరు పండితులు, కొంతమంది పండితులు, జ్ఞానులు, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కామ్యకర్మల త్యాగం అంటే ప్రాపంచికాన్ని విడిచిపెట్టడమే సన్యాసం, వదలడం. ప్రాపంచికాన్ని వదలడమే సన్యాసమని, వదలడమే త్యాగం అంటాం. సో ప్రాపంచికాన్ని, కామ్యకర్మల త్యాగం అంటే కోరికలు దేనికి సంబంధించి ఉంటాయి? భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉంటాయి. సో భౌతిక ప్రపంచం అంటే ప్రాపంచికానికి సంబంధించింది వదిలేయడం, సన్యసించడమే, వదిలేయడమే సన్యాసమని కొంతమంది అంటారు. ఇది ఒక అభిప్రాయం. ఓకే. నెక్స్ట్. కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వ కర్మఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. కర్మఫలాన్ని విడిచిపెట్టడమే త్యాగం అని కొంతమంది అభిప్రాయం. కర్మల్ని విడిచిపెట్టాలి అని కొంతమంది అంటే, కర్మ ఫలాన్ని విడిచిపెట్టడమే త్యాగమని కొంతమంది అభిప్రాయం. ఓకే. నెక్స్ట్. కొందరు విద్వాంసులు కర్మలన్నీను దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలనని అందురు. విద్వాంసులు కొంతమంది ఏమంటారంటే ఏ కర్మ చేసినా దోషం ఉంటుంది అందులోన. ఏదైనా పని చేయి, అక్కడ ఏదో దోషం ఉంటుంది. సో ఏ పని చేయకు, పనులన్నీ మాని ముక్కు మూసుకుని కూర్చో. ఏ కర్మల్ని ఆచరించకుండా ఏ కర్మ చేసినా అందులో దోషం ఉంటుంది. దాని యొక్క అంటే అది మనం మంచి అనుకునే చేస్తాము, దానివల్ల ఏదైనా పొరపాటు జరగవచ్చు, జరగకపోవచ్చు, మళ్ళీ దాని ఫలితాన్ని అనుభవించాలి. గివ్వు టేకు ఈసీ ఇవ్వడము, మళ్ళీ దాని యొక్క ఫలితాన్ని పుచ్చుకోవడం, ఈ గోలంతా ఎందుకు? అసలు ఏ పని చెయ్యొద్దు, అదే త్యాగం అని కొంతమంది అభిప్రాయం. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యము కావని మరికొందరందరూ. అన్ని పనులు వదిలేయకూడదయ్యా. యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇలాంటి పనులు వదలకూడదు, త్యజించకూడదు, అవి చేసి తీరాలి, మిగతావన్నీ వదిలేయాలి అని కొంతమంది యొక్క అభిప్రాయం. అంటే త్యాగం విషయంలో, సన్యాసం విషయంలోన సమాజంలో ఉండే అభిప్రాయాలు, 4 రకాల అభిప్రాయాల్ని తెలియజేశారు. తెలియజేసి ఇక్కడ 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. చూద్దాం. 4వ శ్లోకం. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను 2 విషయములలో
మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సన్యామస్యం అని 2 పదాలు వాడారు కదా! సో, ముందు త్యాగం నుంచి నా నిశ్చయము అంటే నా అనుభవం, అనుభవసారంగా నాకేమనిపిస్తదో, నేను దేన్ని ఏ విధంగా దాన్ని నిర్ణయించుకున్నానో, త్యాగం అంటే ఏంటి అనేది మై ఒపీనియన్ చెప్తాను విను. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా చెప్పబడినది. త్యాగం కూడా సింగిల్ లైన్ డెఫినిషన్ కాదు. అది కూడా గుణాలతో మిళితమై రకరకాల కోణాల్లో ఉంటాది. త్యాగం గుణాలతో మిళితమై రకరకాల కోణాల్లో ఉంటాది అని చెప్తూ 5 శ్లోకం. యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఈ మూడింటి గురించి మనకు శ్రద్ధాత్రయంలో చెప్పారు. ఒక మనిషి తాను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే వాడు దానాలు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి. ఖచ్చితంగా చేసి తీరాల్సిన పనులు. ఈ పని త్యజించే పని కాదు. ఇవి త్యజించేవి కాదు. యజ్ఞాలంటే ఏంటి? సేవాభావంతో చేసే పని. నలుగురి యొక్క శ్రేయస్సు కోసం చేసే పనులు యజ్ఞాలు అంటారు. అదెందుకు చేస్తున్నాము? ప్రాయశ్చిత్తంగా భావించి చేస్తేనే సేవగా చేయగలుగుతాం. ప్రాయశ్చిత్తం అనే భావన లేనప్పుడు ఏ పనిని కూడా మనం యజ్ఞంగా చేయలేం, సేవగా చేయలేం. ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే చేస్తాం. అదేవిధంగా దానం. ఒ ఒక మన వస్తువుని ఇంకొక వ్యక్తికి ఎందుకిస్తాం? ఇవ్వడం నేర్చుకోవాలి. దాతృత్వం అనే దివ్య లక్షణాల్ని మనలో మనం పెంపొందించుకోవాలంటే దానం అనేది చెయ్యాలి. అయితే ఈ దానం అనేది మనమేమైనా ఊరికే చేసేస్తామా? గతంలో చెయ్యలేదు అందరివి లాక్కున్నాం కాబట్టి దాన్ని సరిచేయడానికి ఇది డెవలప్ చేసుకుంటాం. ఒక సరికాని విషయాన్ని సరిచేయాలి అంటే దానికి విరుద్ధంగా ఉన్న సరి అయిన పని చేస్తేనే ఆ సరికాని విషయం సరవుతది గదా! అలాగా. ఇంకా తపస్సు అంటే తపన. శారీరక తపస్సులు, మానసిక తపస్సులు, వాక్కు తపస్సులు. వాక్కుని ఎలా వినియోగించాలి? దేనికి వినియోగించాలి? ఆలోచనలు, మనస్సుని ఎలా వినియోగించాలి? దేనికి వినియోగించాలి? శరీరాన్ని భగవంతుడిచ్చిన గిఫ్ట్‌లు ఇవన్నీనా. శరీరము, వాక్కు, మనస్సు ఇవన్నీ భగవంతుడిచ్చిన గిఫ్ట్‌లు. మనం ఏదో నేర్చుకొని అనుభవ జ్ఞానాన్ని సంపాదించి నేను ఉన్నతమైన ఆత్మగా, దివ్యజ్ఞానం పొందిన ఆత్మగా, దైవంగా మారతాను, నాకు అవకాశం ఇవ్వండి అని మనం అడిగితే, మనకి ఇవ్వబడే ఆ దైవంగా మారడానికి మనకి భగవంతుడిచ్చిన గిఫ్ట్‌లే శరీరము, మనస్సు, వాక్కు ఇవన్నీను. వాటిని దేనికి వినియోగించాలి? ఏ విధంగా వినియోగించాలి? ఎటువంటి ఉద్దేశంతో వినియోగించాలనేది మన శ్రద్ధాత్రయంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇక్కడ ఏమంటున్నారు? యజ్ఞ, దాన, తపస్సులు తపశ్చర్యాది కర్మలు ఇయన్నీ కూడా త్యజింపదగవు. ఇవి వదలడానికి లేదు. త్యజించకూడదు. అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఖచ్చితంగా చేసి తీరాలి. అగ్నిలో కాలిస్తేనే బంగారంలోని మలినాలన్నీ కరిగి బంగారాన్ని దాని మలినాలని విడదీయగలం. ఎక్స్‌క్యూజ్ మీ. సారీ మాస్టర్స్. పుటం పెడితేనే బంగారం ప్యూరిటీ అవుతది. అదేవిధంగా ఈ సాధనలు ఇటువంటి కర్మలన్నీ కూడా మనలో ఉన్న మలినాలని దహించి మనల్ని ఇంకొంచెం స్వచ్ఛత మనం ఇంకొంచెం స్వచ్ఛత పొందేటట్టుగా మనం అంటే మన శరీరం కాదు, మన చైతన్యం, మన బుద్ధి, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఇయన్నీ ఏంటిది మెరుగవ్వడానికి మనం కల్పించుకుంటున్న అవకాశాలు. మనం వినియోగించుకుంటున్న అవకాశాలు. సో, ఖచ్చితంగా అవి చేసి తీరాలి. వదలడానికి వీల్లేదు. ఇదొక క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ పాయింట్. తర్వాత ఏలనన ఎందుకు వదలడానికి వీల్లేదు? ఏలనన యజ్ఞదాన తపస్సులను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. మన బుద్ధి వికసించడానికి ఇవి మార్గాలు. సాధనా మార్గాలు. ఆ బుద్ధి ఎప్పుడైతే సద్బుద్ధవుతదో వీటిని ఆచరిస్తూ బుద్ధి
సరిచేసుకుంటాం. ఎప్పుడైతే బుద్ధి సరిచేసుకుంటామో అప్పుడే మన అంతరంగంలోన నేను, నాది అనేది దాటగలుగుదాం. ఇది నా వస్తువు, ఇది నా ఇల్లు, నా ఆస్తి, నా పాస్తి. నేను నా సాధన యొక్క ఫలితము. ఇలాగ రకరకాల నాలుంటాయి కదా మనకి. నా బంధం, నా వాళ్ళు, నా అభిమానం, నా ప్రేమ, నా బంధుత్వం, నా కుటుంబం. ఇయన్నీ అందుకే ఏమంటారు? యజ్ఞదాన తపస్సులు అను ఈ 3 కర్మలే. ఈ 3 బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. బుద్ధిని సద్బుద్ధిగా మారుస్తూ, మనల్ని మనం ఇంకొంచెం ఉన్నతీకరించుకోవడానికి, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేసే చర్యలు. కాబట్టి ఇవి వదలడానికి వీల్లేదు. ఖచ్చితంగా చేసి తీరాలి. కావున ఓ పార్థ, శ్లోకం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యం ఆచరింపవలను అనున్నది ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము. ఫిక్స్డ్ ఒపీనియన్, నిశ్చిత అభిప్రాయము, ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము. ది బెస్ట్ సలహా, నేనిచ్చే ది బెస్ట్ సలహా. భగవంతుడు చెప్తున్న మాట ఇది. భగవంతుడు స్వయంగా నేనిచ్చే ఉత్తమమైన నిశ్చిత అభిప్రాయము, నిశ్చయమైన. నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతానయ్యా. ఇది నా అనుభవం అయ్యా. నేను ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే ఇంతగా ఎదిగాను, ఇంత ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. కాబట్టి ఇదే ఫైనల్. ఏంటా ఫైనలు? ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను, యజ్ఞాలు, దానాలు, తపస్సులు మరియు కర్తవ్య కర్మలన్నింటినీ, యజ్ఞాలు, దానాలు, తపస్సులు అండ్ కర్తవ్య కర్మలు. ఇక్కడ కర్తవ్య కర్మలంటే మనం కర్తవ్యంగా తెచ్చుకున్న లెక్కల చిట్టాని క్లియర్ చెయ్యాలి. కర్తవ్య కర్మలన్నింటినీ ఫలాసక్తులను త్యజించి అవశ్యం ఆచరించవలను, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. నేను క్షమాపణ చెప్తున్నాను, నేను ఎవరిని ఏమీ అనట్లేదు, నేను ఏదైతే నేర్చుకుంటున్నానో దాన్ని ఆచరిస్తున్నాను, అయినా కూడా నా పరిస్థితిలో మార్పు లేదు. ఈ ప్రశ్నలు ఉంటాయి కదా మనకి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏదో రావాలని ఏదో చేస్తున్నాం. కానీ ఎందుకు అది చేస్తున్నాం? ఒక కర్మ విపాకం కావచ్చు, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం కావచ్చు, మనసులో సరికాని ఆలోచనలు చెయ్యకూడదు అనే సంకల్పాలు కావచ్చు, చేతల్లో సరి అయిన చేతలే ఉండాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఎవరి కోసం చేస్తున్నాం మనం? పక్కవాడి కోసం చేస్తున్నామా? మన కోసం మనం చేస్తున్నామా? మనం ఊరికే క్షమాపణలు అడిగేస్తున్నామా? మనం ఏ పెయిన్ ఇవ్వకుండానే ఈరోజు మనం పెయిన్ ఫేస్ చేస్తున్నామా? సృష్టి యొక్క మూల సూత్రాన్ని వింటున్నాం గానీ, దాన్ని ఆ మూల సూత్రం ఆధారంగానే మనం ఈ పెయిన్ ఫేస్ చేస్తున్నామనే విషయాన్ని, అసలు లాజిక్‌ని మనం మరిచి, మన బుద్ధి ఏ విధంగా ఆలోచించమంటే ఆ విధంగా ఆలోచించి, నేనెంత చేసినా కూడా నాకు ఫలితం లేదు. ఎందుకు రావాలి ఫలితం? ఫలితం ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చిందనే లెక్కైనా మనకుందా? ఏదిస్తే అది పొందుదాం. అది సహజంగా జరిగిద్ది. ఎప్పుడైతే మన దృష్టి ఫలితం మీద ఉందో, మనకెంత మార్పొచ్చినా, మన లైఫ్‌లో ఎన్ని చేంజెస్ జరిగినా కూడా, మన మన టార్గెట్ ఏమో హైకి పెట్టేస్తాం గదా! మొత్తం అంతా మారిపోవాలి. ఏదో ఏంటిది హాల్‌లోన తెర మార్చినట్టుగా సిట్యుయేషన్ అంతా మారిపోవాల. ఇలాగ పెట్టేస్తాం మనం. మన టార్గెట్ కూడా చాలా హైగా ఉంటది. ఆ హై టార్గెట్‌కి తగ్గట్టుగా మనం చేసే సాధన మాత్రం అంత హైగా ఉండదు. 11 రోజులు క్షమాపణ చెప్పానండి. ఇంకా క్లియర్ అవ్వలేదండి. నిన్న గొడవయిందండి. నేనేం మాట్లాడలేదండి. వారం తర్వాత గొడవైతే మాట్లాడతాం గదా! ఒక్కసారి మనం విన్న విషయాన్ని, అంటే నేర్చుకుంటున్న న్యూ నాలెడ్జ్,
ఎవరితో గొడవ చేయకూడదు, మాట ఇసిరేయకూడదు, సరిగ్గా మాట్లాడాలి అనేదాన్ని ఒక్కసారి ఆచరిస్తే సరిపోతదా? ఒక జన్మంతా మనకు ఎదుటివాడికి, తోటివాడికి విపరీతమైన పెయినిచ్చేసి, విపరీతమైన బాధిచ్చేసి, ఒక జన్మంతా వాడిని బాధపెట్టి, ఒక 4 సార్లు క్షమాపణ చెప్పేస్తే పనైపోతదా? మనం మారమా? మనం చూసుకోవాల్సింది మనం మారామా లేదా అనేది. ఇక్కడ, ఇక్కడ ఉన్న పర్సన్‌గా, ఇక్కడ ఉన్న ఈ మణిమాలాగా ఎన్ని పరిస్థితులైనా రాని, నేను గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు నేను ఉండకూడదు. గతంలో నేను ప్రవర్తించిన తీరుగా ఇప్పుడు నేను ప్రవర్తించకూడదు. 10 సందర్భాల్లో ఒక్క సందర్భంలో నేను ప్రవర్తించినా కూడా నేను మారల. నేను మారనప్పుడు నేను కోరుకున్న ఫలితం నాకెలాగొస్తది? వస్తదా? ఇది సాధ్యమేనా? ఆలోచించండి. అందుకే ఇక్కడేమంటున్నారు? యజ్ఞాలు, దానాలు, తపస్సులు అనే కర్మలు, కర్తవ్య కర్మలు, మన రుణాలు ఈ 2 జెయ్యాల. రుణాల్ని తీర్చాలి. ఈ సత్కర్మలు చెయ్యాలి. 2 చెయ్యాల. ఒకటి చేసేస్తే సరిపోద్ది, ఇంకోటి వదిలేయొచ్చు అనడానికి లేదు. ఎందుకంటే యజ్ఞాలు, తపస్సులు, దానాలు ఇవన్నీ ఏం జేస్తాయి? పరివర్తనకి బాటలు వేస్తాయి. మనలో పరివర్తన రాడానికి అవి సాధనాలవుతాయి. పరివర్తన ఎంత ముఖ్యమో, పశ్చాత్తాపం అంతే ముఖ్యం. ప్రాయశ్చిత్తము అంతే ముఖ్యం. అందుకే ఇక్కడేమంటారు? కర్తవ్య కర్మలన్నిటిని వాళ్ళకి సేవ చేయాల్సిన రుణం ఉంది. ఎవరి కోసం చెయ్యం? చేసి తీరాలా. ఆ పని చేస్తున్నప్పుడు ఏ జన్మ కారణంగా, ఏ రుణం కారణంగా ఈ పని చేస్తున్నామనే ఎరుక ఉండాలి. పని వరకు ఎరుక ఉండాలి. దీని ఫలితం ఏమవుతదనేది మనకి సంబంధం లేని విషయం. అందుకే ఆయన వెంటనే ఏమన్నారు? ఫలాసక్తిని త్యజించి, ఇంకా బాగోలేదు, ఇంకా కాలు నొప్పి తగ్గలేదు, ఇంకా నడుము నొప్పి తగ్గలేదు, ఇంకా ఇబ్బంది పడుతున్నాను. ఒక 100 జన్మల్లో 1,00,000 మందికి పెయినిచ్చి, ఒక 10 రోజుల్లో, 6 నెలల్లో, 4 సంవత్సరాల్లో క్లియర్ అయిపోవాలంటే ఎలా? ఎలా సాధ్యం? ఆలోచించండి. జీరో చెయ్యాల. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ లెక్కని పూర్తిగా కర్మని జ్ఞానంగా మార్చాలి అంటే ఈ సూత్రం ఫాలో అయ్యి తీరాలి. ఇది నా నిశ్చిత అభిప్రాయము. కర్మ జ్ఞానంగా మారితేనే కర్మబంధాల నుంచి విముక్తి. కర్మని జ్ఞానంగా మారిస్తేనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అగ్నితో సమానం. దేన్నైనా పవిత్రం చేస్తది. మన కర్మని పవిత్రం చేయాలంటే ఆ కర్మ జ్ఞానంగా మారాలి. అందులో ఉన్న దుర్గుణం సద్గుణంగా మారాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మళ్ళీ పాత ప్రవర్తనే మనం ప్రవర్తించకుండా ఉండాలి. అప్పుడు కర్మ జ్ఞానంగా మారినట్టు. యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాశక్తులను త్యజించి అవశ్యం ఆచరించవలను అనునది ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము. అది చెప్పి 7వ శ్లోకంలో నిషిద్ధ కర్మల కామ్య కర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే. చెయ్యకూడని పనులు చేయకూడదు. నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలు. చేయకూడని పని హింస నిషిద్ధం. సృష్టి ఒకరినొకరిని హింసించడానికి పర్మిషన్ ఇవ్వలా. సృష్టిలో ఎవ్వడికి రైట్ లేదు. సో అవి చెయ్యొద్దు. కానీ శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహావేశమున ధ్యానం త్యజించుట తామస త్యాగం అనబడును. మోహావేశమున దానిని త్యజించుట త్యాగము తామస త్యాగం అవుతుంది. అంటే ఫలానా పని చేస్తే నేను మోహంలో ఇరుక్కుంటానేమో, అందుకని నేను ఆ పని చేయను.
బట్టల మీద ఏంటిది షాపింగ్‌కెళ్తే బట్టల మీద ఇష్టంతోని అలాగా ఆ కోరిక పెరిగి మోహంలో ఇరుక్కుంటానేమో అనే భయంతో దాన్ని దగ్గరికి రానివ్వరు. త్యజించేసాము, వదిలేసాము, విడిచిపెట్టేసాము. బట్టలనుకోండి, నగలనుకోండి, ఆస్తులనుకోని, పాస్తులు ఏదైనా సంథింగ్ ఏదైనా భౌతిక విషయాలు. దానికి సంబంధించి శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. ధర్మబద్ధమైన ఏ పనిని కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. కానీ మోహంలో ఇరుక్కుంటానేమో అనే భయంతో దేన్నైనా విడిచిపెడితే అది తామస త్యాగమవుతాది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోలేనేమో అనే భయం. అనుభవంతోనే కదా బ్యాలెన్స్ చేసుకోగలమో లేదో తెలిసేది. అవసరమైన మేర తీసుకోవడం, ఇంకా అవసరం లేదనిపించినప్పుడు ఆపగలగడం. ఈ 2 ఉన్నప్పుడే కదా మనకు బ్యాలెన్స్ ఉందా లేదో తెలుస్తది. వదలగలమా? పట్టగలమా అనేది. ఉండాలి అంటే ఉండాలి. ఉండకూడదంటే ఉండకూడదు. అలాగా ఆ స్థితికొచ్చేంత వరకు కూడా భయపడి దేన్ని విడిచిపెట్టకూడదు అంటున్నారు. మోహంలో ఇరుక్కుంటానేమో అనే భయంతో దేన్నైనా మనం న్యాసించాము, విడిచిపెట్టామంటే అది తామస త్యాగం. ఓకే. ఇది ఆయన ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పట్లా. తామస త్యాగం అంటే ఇది అని చెప్తున్నారు. మనం చెక్ చేసుకోవాల. మనం దేన్నైనా త్యజించాము, దేన్నైనా విడిచిపెట్టామంటే ఏ కారణంగా, ఏ ఉద్దేశంతో విడిచిపెడితే అది ఆ త్యాగమవుతది. ఓకే. మోహంలో ఇరుక్కుంటాననే భయంతో వినడము, కనడము, తీసుకోవడము, ఏంటిది ఆ డోర్ క్లోజ్ చేసేయడం. ఆ మార్గాన్నే ఆపేయడం. అది తామస త్యాగం. తర్వాత కర్మలన్నీను దుఃఖకారకములే అని భావించి, శరీర క్లేశమునకు భయపడి, కర్తవ్య కర్మల్ని త్యజించుటను రాజస త్యాగమని అందురు. అట్టి త్యాగం వలన ఎట్టి ఫలము లభించదు. కర్మలన్నీను దుఃఖకారంలే. నువ్వు ఏ పనైనా చెయ్యి. ఏ పని చేసినా ఏదో ఒక పెయినొస్తది. ఏదో ఒక ఇబ్బందుంటది అని భావించి అంటే ఏ పని చేసినా ఏదో ఒక అంటే ఇప్పుడు మనం యాక్షన్ ఇస్తే రియాక్షన్ ఒస్తది. అవును కదా! మనం ఏ పని చేస్తే దాని యొక్క ఫలితం దాన్ని బట్టి కదా తయారవుతది. సో, అందులోన ఏమో ఎవరేమనుకుంటారో, ఏమవుతదో, ఏంటో అని ఏం చేసినా తప్పయిపోద్దబ్బా! ఏదో ఒక తప్పుంటది. ఏదో ఒక దోషం ఉంటదని భావించి శరీర క్లేశమునకు భయపడి ఏమిస్తే అది పొందుదాం కాబట్టి అది పొందినప్పుడు మళ్ళీ నాకు బాధొస్తదేటో, ఫలితాన్ని అనుభవించినప్పుడు బాధొస్తదేటో, కర్తవ్య కర్మలను త్యజించుట. కర్తవ్యంగా తెచ్చుకున్న దాన్ని కూడా విడిచిపెట్టడం. కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఇబ్బంది పడి, భయపడి, కర్తవ్య కర్మని ఆచరించకుండా కర్తవ్య కర్మనే త్యజించడం రాజస త్యాగం. త్యజించుట రాజస త్యాగమని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభించదు. ఆ రాజస త్యాగం వలన ఇప్పుడు మనం కర్తవ్యాన్ని విడిచిపెట్టేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులు హ్మ్. కొన్ని బాధ్యతలు తీసుకోవడానికి మనం రెడీ అవ్వం. అమ్మో! ఈ బాధ్యత తీసుకుంటే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నేనింత వర్క్ చేయాల్సొస్తది. లేదంటే నేను ఎక్కడికైనా వెళ్ళడం అనేది ఆగిపోతది. నా ప్రయాణాలకు అడ్డవుతది. లేకపోతే ఇంకోటి అనుకోని కొన్ని బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడం. అది మనదైనా కూడా వదిలేస్తుంటాం. దానివల్ల రేపొద్దున్న నాకేదైనా ఇబ్బందొస్తది అని అంచనా వేసి మరీ కొన్ని వదిలేస్తాం. చేయడానికి ఇష్టపడం. అది మన కర్తవ్యం కాకపోతే మన ముందుకెందుకొచ్చింది? మన ముందుకొచ్చిన దాన్ని కూడా మనం విడిచిపెట్టడం వల్ల అక్కడ ఎట్టి ఫలము లభించదు. ఏమైందక్కడ? లెర్నింగ్ కోల్పోయామా? ఆ కర్మని క్లియర్ చేసుకోవాల్సిన అవకాశాన్ని కోల్పోయామా? ఆ లెక్క పెండింగ్ అయిపోయిందా లేదా? ఏదో వస్తది. ఇప్పుడు చేస్తే ప్రమాదం కాబట్టి చేయకుండా ఉంటే ఏ గొడవ లేదు అనుకుంటాం. ఫలితానికి భయపడి ఆగిపోవడం.
ఒకటి చేస్తే దాని యొక్క ఫలితం వస్తాది. ఆ ఫలితం వచ్చినప్పుడు నేనెంత ఇబ్బంది పడాల్సి వస్తాదో అని అనే ఆలోచనతో, అనే భయంతో ఆ పనే చేయకుండా విడిచిపెట్టడం అనేది రాజస త్యాగం. కర్తవ్య కర్మలను త్యజించుట రాజస త్యాగమని అందురు. అట్టి త్యాగం వలన ఎట్టి ఫలము లభించదు. కర్మఫలమైన అనారోగ్యాన్నో, ఆర్థిక సమస్యనో దేన్నో అనుభవిస్తూ ఉంటాం. అది చూసుకుని అమ్మో! ఏం చేస్తే ఏమవుతదన్న భయానికి చేయాల్సింది కూడా కొన్నిసార్లు చేయకుండా కన్‌ఫ్యూజన్ వల్ల చేయకుండా వదిలేస్తాం. అందుకనే క్లారిటీ తెచ్చుకోమంటున్నారు. ఏ కారణంగా వదిలేసాం? భయపడి వదిలేసామా? దేనికి భయపడి వదిలేసాం? మోహంలో ఇరుక్కుంటామనే భయంతో వదిలేస్తే తామస త్యాగం అవుతది. శరీర క్లేశానికి శరీరం ఇబ్బంది పడతది. మళ్ళీ నేను ఆ పెయిన్ తీసుకోవాల్సొస్తది. మళ్ళీ ఇలా జరిగిద్దేమో, అలా జరిగిద్దేమో అని రకరకాల అంచనాలు వేసి చెయ్యాల్సిన పని చేయడం మానేస్తే, చెయ్యాల్సిన పని యొక్క ఫలితం పట్ల భయంతో చెయ్యాల్సింది చేయడం మానేస్తే అది రాజస త్యాగం అవుతది. దానివల్ల ఎలాంటి ఫలితము ఉండదు. పోయింది. అవకాశాన్ని కోల్పోయాం. నెక్స్ట్. ఓ అర్జున 9 శ్లోకం. ఓ అర్జున శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాశక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగమని భావింపబడును. శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి అంటే శాస్త్రవిహితం ధర్మబద్ధమైన పని. అదే నా కర్తవ్యం. నేను ఏ పని చేసినా అందులోన ధర్మం ఉండాలి. అంటే ఏ పెయిన్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు. సో, అదే నా కర్తవ్యం అని భావించి, వాటి అందలి ఫలాశక్తులను త్యజించి, అంటే ఫలితం మీద దృష్టి పెట్టడు. పని చేసుకుంటూ పోతాడు. ఆ పని ధర్మబద్ధమైంది కాదని మాత్రం చెక్ చేసుకుంటాడు. వాడి దృష్టి అక్కడ లేదు. వర్క్ మీద ఉంది. ఇది నా కర్తవ్యం. నా నా ముందుకొచ్చిందంటే ఇది నా డ్యూటీ. నా రెస్పాన్సిబిలిటీ. ఏ అప్పో తీరుతుందిక్కడ. తీరని, చెయ్యని అని యాక్సెప్ట్ చేసుకుంటూ, ఫలాశక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము. చూడండి, త్యాగం అంటే నీ పని నువ్వు చేయడం త్యాగం అంటున్నారు. మన ముందుకొచ్చిన పనిని చెయ్యడమే ఏమీ ఆశించకుండా, ఎటువంటి దృష్టి కేవలం మన ముందుకొచ్చిన ఆ కర్తవ్య కర్మ మీద పెట్టుకుంటూ ఆ వర్క్‌ని మన ముందుకొచ్చిన పనిని పూర్తి నిబద్ధతతో అది ధర్మబద్ధమైనదైతేనే, ఏ హింస లేకుండా అహింసతో ఆ పనిలో హింస ఉండకూడదు అనే ఒక్క విషయాన్ని చెక్ చేసుకొని, ఆ పని చేసుకుంటూ పోవడం. భార్య డ్యూటీ కావచ్చు, భర్త డ్యూటీ కావచ్చు, తల్లి డ్యూటీ కావచ్చు, బిడ్డ డ్యూటీ కావచ్చు, కోడలు డ్యూటీ కావచ్చు, అత్త డ్యూటీ కావచ్చు, ఒక ఎంప్లాయర్ డ్యూటీ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు. ఏదైనా ఏ పాత్ర పోషిస్తున్నామో ఆ పాత్రకి తగ్గ పని ఆ పాత్ర చేయాల్సిన పని మనం ఆ పాత్ర ముందొచ్చినప్పుడు ఇవన్నీ పాత్రలే గదా! మనం పోషించే పాత్రలే గదా! వ్యక్తి ఒక్కడే. కానీ వాడు ఇన్ని పాత్రల్ని పోషిస్తున్నాడా లేదా? ఏ పాత్రకు తగ్గట్టుగా ఏ పనొచ్చిందో ఆ పనిని ఇది నా కర్తవ్యం అని భావించి చేసుకుంటూ పోవడం. దిస్ ఈజ్ మై డ్యూటీ. లేపోతే నా ముందుకెందుకొస్తది? రాదు గదా! నాదైతేనే నా ముందుకొస్తది. సో, నేను జేస్తా. తర్వాత దీనివల్ల ఏమొస్తది? ఏంటొస్తది? ఇవన్నీ సంబంధం లేదు. దృష్టి అట్లేదు. కేవలం వర్క్ మీదుంది. దాన్ని సాత్విక త్యాగం అంటున్నారు. మన పని మనం చేయడం త్యాగమంట. నెక్స్ట్. చేయుటయే సాత్విక త్యాగము. అంటే నిష్కామ కర్మ చేయడమే సాత్విక త్యాగం. ఇంకా ఈ మూడే కాదండోయ్! ప్రతి దగ్గర సాత్వికం, రాజసం, తామసం వచ్చాయి. దానాల్లోన, తపస్సులోన, అంతకుముందు చెప్పిన వీటిలోన, అన్నిట్లోన 3 గుణాలు వచ్చాయి. కానీ త్యాగానికొచ్చేసరికి నాలుగో కేటగిరీ వస్తది. అది చూద్దాం. ఇది మనం చేరాల్సిన స్థితి ఇది. 10వ శ్లోకం. అకుశల కర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్యకర్మలను ద్వేషింపనివాడు. కుశల కర్మలయందు నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలయందు ఆసక్తి కలిగి ఉండనివాడు. శుద్ధ సత్వగుణ యుక్తుడు. సంశయ రహితుడు. బుద్ధిమంతుడైన వాడు నిజమైన త్యాగి. నిజమైన త్యాగి అంట. నిజమైన త్యాగికి ఉండాల్సిన లక్షణాలు చూడండి.
అకుశల కర్మలను, నిషిద్ధ కర్మలను, కామ్యకర్మలను ద్వేషింపనివాడు. అకుశల కర్మలు, నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలు. కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే పనులు, అకుశల కర్మ సరికాని పనులు, నిషిద్ధ కర్మలు అంటే హింసతో కూడిన పనులు, దేనిని ద్వేషించడు. అంటే ఏంటి? నేను అటువంటి ప్రవర్తన అంటే ఆ వ్యక్తిలో అటువంటి ప్రవర్తన ఉన్నా, తన చుట్టూ ఉన్న వాళ్ళలో అటువంటి ప్రవర్తనలు ఉన్నా ఎవ్వరిని ద్వేషించడు. అలాగని సరికాని వాటినే ద్వేషించడా అంటే ఇంకోటి చూడండి. కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండనివాడు. మంచి పనులు చేస్తున్నాడు కదా! సరి అయిన పనులు చేస్తున్నాడు కదా! వాటి మీద ఆసక్తి. ఈ ఈ ఈ దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అనే విచక్షణ లేదు. ప్రతీదీ లెర్నింగే. ఈరోజు వీడిలో ఉన్నాడు. ఇది చేస్తూ చేస్తూ నేర్చుకుంటాడు. చేస్తూ చేస్తూ మార్చుకుంటాడు. అది వాడి ప్రణాళిక, వాడి ఇష్టం, వాడి గుణం. సో, నేనెందుకు ద్వేషించాలి? కుశల కర్మల యందు ఆసక్తి లేదు. వీడు మంచి పనులే చెయ్యాలి. వీడిలానే ఉండాలి. ఆ వీడు ఎదుటివాడైనా కావచ్చు, వీడైనా కావచ్చు. మన పట్ల మనకు కూడా. ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి అర్థం చేసుకోవడానికి కూడా మనం కొన్ని సరికాని పనులు చేస్తాం. నేను ఇలా ఉండకూడదనుకున్నాను గానీ నేను చేశానే. ఎందుకిలా చేశాను? ఆ సిట్యుయేషన్‌లో వస్తే కదా మనకు తెలిసేది. అలా చేసినంత మాత్రాన నన్ను నేను ద్వేషించకూడదు. అలాగని చెప్పి నేనెప్పుడు ఏ తప్పు చేయట్లేదని అంత పర్ఫెక్ట్‌గా ఉన్నానంటే విపరీతంగా ఇలానే ఉండాలి అని ఆసక్తి ఉండకూడదు. ప్రతి దాన్ని ఇంకా చూడండి. శుద్ధ సత్వగుణయుక్తుడు. శుద్ధ సత్వగుణయుక్తుడు. శుద్ధ సాత్వికం అంటే హెల్పింగ్. కుదిరినంత సాయం. తనకు తాను చేసుకుంటూ, ఎదుటివాడికి చేస్తూ, సృష్టిలో సహాయం చెయ్యడమే ఉన్నతమైన లక్షణం అనే అవేర్‌నెస్‌తో ఉండడం. ఇంకా సంశయ రహితుడు. తనకొచ్చే క్వెషన్స్, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకునేవాడు. బుద్ధిమంతుడు. ఇలాగా బుద్ధిని కూడా మార్చుకుంటాడు. బుద్ధిలో ద్వంద్వం పోయింది. ద్వంద్వాన్ని పోగొట్టుకుంటాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది సరి అయింది, ఇది సరికాంది. దీనికి ఓటెయ్యాలి, దీనికి ఓటేయకూడదు. ఈ గుణాల్లో ఉన్నవాడిని దగ్గర చేర్చాలి, ఈ గుణాల్లో ఉన్నవాడిని దగ్గర చేర్చకూడదు. వీడిని అంగీకరించాలి, వీడిని అంగీకరించకూడదు. ఇయన్నీ పోగొట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి క్లారిటీ ఉంటది. ఎవడి లెర్నింగ్ కోసం వాడొచ్చాడు. అందుకని వాడు ఆ గుణంలోనే ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడున్నాడు. దుర్యోధనుడు ఎలాంటి పనులు చేశాడో తెలుసు. దుర్యోధనుడికి నచ్చజెప్పడానికి ట్రై చేశారు. ఆయన వినడానికి రెడీగా లేరు. అలాగని వదులుకున్నారా? పాండవులకి నచ్చజెప్పడానికి ట్రై చేశారు. వాళ్ళు విన్నారు. అలాగని వీళ్ళ మీద విపరీతమైన ఇష్టముందా? అలాగని శకున్ని ద్వేషించారా? ఒక్కొక్క వ్యక్తి వెనక కారణమేంటి? ఈ వ్యక్తి వెనక, ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన వెనక వీడేం నేర్చుకోవడానికొస్తే వీడు ఈ విధంగా ఉన్నాడు. వీడిలో ఎటువంటి గుణ ప్రభావంతో ఉన్నాడు. వాడి స్వధర్మం ఏ విధంగా ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకొని తాను మౌనంగా ఉంటూ వాళ్ళ లెర్నింగ్‌ని వాళ్ళని చేసుకొనిచ్చారు. సహాయం ఏమైనా చేయాల్సొచ్చినప్పుడు సహాయం చేశారు. ఒక్కొక్క పరిస్థితిలో ఉన్న డౌట్స్‌ని క్లారిఫై చేసుకుంటూ, దానిలోని సత్యాన్ని తెలుసుకుంటూ, అది క్లియర్ చేసుకుంటూ, బుద్ధిని కూడా మార్చుకుంటూ ఉండడమే నిజమైన త్యాగి. అయినవాడు నిజమైన త్యాగి. మనం పక్కవాడిలోని తప్పులు మనకు బాగా కనిపిస్తాయి. అదే తప్పు మనం చేసినప్పుడు మాత్రం మనల్ని మనం వెనకేసుకొస్తాం. అవునా కాదా? ఇక్కడేం చెప్తున్నారు? తప్పు, ఒప్పు. తప్పుని ద్వేషించకు. ఒప్పే చెయ్యాలని ఆసక్తి పెట్టకు. ఎందుకంటే వాడి సిట్యుయేషన్‌లో వాడు కరెక్ట్. వాడెప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకుంటాడు. మనం ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకుంటాం. మన దృష్టి ఎప్పుడు కూడా మన మీద ఉంటూ, మన లెర్నింగ్ మీద ఉంటూ, మన ప్రవర్తన మీద ఉన్నప్పుడు, మనకు పక్కవాడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడనే ఏమంటాము ఆ ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్‌గా మారిపోతది.
ప్రతి ఒక్కడిని అంగీకరిస్తూ, కుదిరినంత సహాయం చేస్తూ, మనకి మనం ఉంచబడిన పరిస్థితుల వెనక కార్యకారణ సంబంధాలేంటి అని మన డౌట్స్‌ని మనం క్లారిఫై చేసుకుంటూ, మన పని మనం చేసుకుంటూ, మన బుద్ధిని గూడా సరిజేసుకుంటూ ఉండడమే నిజమైన త్యాగం. దాన్ని దానం అనలేదు, తపస్సు అనలేదు, ఇంకోటనలేదు, ఏమీ అనలేదు. త్యాగం అన్నారు. చెప్తూ 11వ శ్లోకం. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అసఖ్యము. శరీరంతో ఉన్నాం. ఏ పని చేయకుండా ఉంటానంటే అది పాసిబుల్ కాదు. సంపూర్ణంగా త్యజించుట అసఖ్యం. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహించవలను. ఏ పని చేయకుండా ఉండడం అనేది కుదరదు. అందుకే ధర్మబద్ధమైన పనే చెయ్యి. అందుకే కర్మల్ని త్యజించొద్దు. ఫలితాన్ని త్యజించేయి. ముందుకు ఏ పనొచ్చినా పని చేసుకుంటూ పో. ఫలితాన్ని త్యజించడమే నిజమైన త్యాగం అని మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నారు. పని విడిచిపెట్టడం అనేది జరగదు. ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఉంటారు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు. మన వంశీ సార్ ఉన్నారు. వాళ్ళు హాయిగా ఇంట్లో కూర్చొని సుఖంగా ఉండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు నేర్చుకున్న దాన్ని అందించడం. చెయ్య చేసుకుంటూ పోవడం అంతే. ఫలితం ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టకుండా చేసుకుంటూ పోవడం. అదే నిజమైన త్యాగం. మనం అలా ఉన్నామా? మనం అంత నిస్వార్థంగా, అంతగా మన దృష్టి కేవలం మన పని మనం చేయడం అండ్ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలను ఆచరించడం. కేవలం దీని మీదే దృష్టి పెడుతూ, వర్క్ మీద మాత్రమే దృష్టి పెడుతూ, ఒకే మైండ్ సెట్‌తో ఉన్నామా? మన సాధనని ఆ విధంగానే కొనసాగిస్తున్నామా? అప్పుడు మనం నిజమైన త్యాగి. ఓకే. అందరిని అంగీకరిస్తూ, వీడు మంచి, వీడు చెడు, వీడలా అన్నాడు, వీడిలా ఇయన్నీ ఇంక విభేదాలన్నీ ఏం లేవు. అభిప్రాయాలు లేవు, విభేదాలు లేవు, ఏం లేవు. అదే నిజమైన త్యాగి. చెప్తూ 12వ శ్లోకం. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రమము అని 3 విధములుగా ఫలములుండును. మరణాంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలెను. కానీ కర్మఫల త్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించాల్సిన పనియే ఉండదు. కర్మఫల త్యాగము చేయని మనుష్యులకైతే మంచి, చెడు, మిశ్రమము అని 3 విధములుగా ఫలితములుండును. దృష్టి ఫలితం మీద ఉంది. దానికోసమే మనం చేస్తున్నాం. అటువంటప్పుడేంటి? అది మంచి పనైతే మంచి ఫలితము, చెడ్డ పనైతే చెడ్డ ఫలితము, మిశ్రమ ఫలితాలు. మంచి, చెడుతో కలగలిపిన పనైతే మిశ్రమ ఫలితములుంటాయి. దీని యొక్క ఆ ఫలితాలు ఎప్పుడు అనుభవించాలి? మరణానంతరం అనుభవించాలి. ఇక్కడ మరణానంతరం అంటే బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు అనుభవించడం అనుకుంటాం. ఈ ఈ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఇంక జన్మలు ఉండవా? ఇంకో బాడీతో అనుభవిస్తాం. సో, ఈ లెక్కనేది గివ్వు, టేకు, గివ్వు, టేకు. మనం యాక్షను, రియాక్షన్ అనేది ఈ సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎందుకు? కర్మఫల త్యాగం అనేది ఇక్కడ జరగల. ఇక్కడ కర్మఫల త్యాగం అని ఎందుకు 10 సార్లు చెప్తున్నారు? మనం ఇంకా ఈజీగా దీన్నెలా అర్థం చేసుకోవాలి? అంటే మనం ఇప్పుడు ఆచరించాలి అంటే, మనకి దాన్ని అది ఆ విషయాన్ని మనం ఇంకొంచెం సింపుల్‌గా తెలుసుకోగలగాలి. దానికి ఆన్సర్ సెకండ్ సెంటెన్స్‌లో ఉంది. కానీ కర్మఫల త్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను, ఏ విధముగానను అనుభవించాల్సిన పనియే లేదు. సింపుల్ లాజిక్ అయ్యా.
కర్మఫల త్యాగం అంటే, ఈరోజు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? గతం యొక్క ప్రభావంతో ఇది నాకు ఇన్‌పుట్ కాదిది. ఇది ఔట్‌పుట్టు. నేను గతంలో ఏదో చేశా. దాని యొక్క ఫలితంగా ఈరోజు ఈ కొత్త పని ఈ పని చేయాల్సొస్తుంది. ఆల్రెడీ అక్కడ విత్తనం ఏశాను. ఆ విత్తనం యొక్క ఫలితమే ఇది. ఈ ఫలితాన్ని ఫలితంగా చూస్తే నేను మళ్ళీ దాని మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టను గదా! కానీ దీన్నే నేను విత్తనంగా చూసానంటే పళ్ళు రావాలి, చెట్టు పెరగాలి అని అనుకుంటాను గదా! వాడికి ఆ క్లారిటీ ఉంది. ఇది గతం యొక్క ఫలితంగా నేనిది అనుభవిస్తున్నాననే క్లారిటీ ఉన్నవాడు, ఇక్కడితో దీన్ని సరి చేసేస్తాను, ఈ అకౌంట్ క్లోజ్ చేసేస్తాను అనుకుంటాడే గానీ, కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాను అనుకోడు గదా! ఆలోచించండి. కర్మఫల త్యాగం అనొచ్చిన కర్మయోగులు అంటే వాడికి క్లారిటీ ఉంది. ఇది గతం యొక్క ఫలమని. అందుకే వాడు కర్మఫలాన్ని త్యజించగలడు. అసలు వాడికి దృష్టి ఉండదు దాని మీద. ఆల్రెడీ ఇన్‌పుట్ ఇచ్చేసా. ఇది నా ఔట్‌పుట్ అనే క్లారిటీ ఉన్నవాడు, ఆ ఔట్‌పుట్ తాలూకు రిజల్ట్ కోసం ఎదురు చూడడు. దాన్ని అనుభవిస్తాడు. అనుభవించి దాన్ని ఎలా జ్ఞానంగా మార్చాలని దృష్టి దాని మీద పెడతాడే గానీ, దీనివల్ల నాకేమొస్తది అని ఆలోచించడు. అందుకని వాడికి ఎక్కడా కూడా మళ్ళీ అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ క్లారిటీ ఉండడం వల్ల ఇక్కడ అకౌంట్‌ని క్లోజ్ చేస్తాం. పూర్తి చేస్తాం. బ్యాలెన్స్ షీట్‌ని డెబిట్, క్రెడిట్ జీరో చేస్తాం. ఆ క్లారిటీ లేనోడు ఈరోజు ఇది చేశాను నాకు ఇంకేదొస్తది అని ఒక ఎదురుచూపు ఉంటది. అంటే ఫలితాన్ని ఆశిస్తాడు. అందుకనే ఈ ఫలితాన్ని ఆశించినప్పుడు ఏం చేస్తాము? అన్న నేను ఇంత చేస్తుంటే నన్నంటారా అని చెప్పి వాదన, ప్రతివాదన ఇవన్నిట్లోకి దిగుతాం. దిగి పాత లెక్కని జీరో క్లోజ్ చేయడం మానేసి కొత్త లెక్కలు ఓపెన్ చేస్తాం. ఆ గొలుసుని అలా కంటిన్యూ చేస్తామనమాట. అందుకే ఆ క్లారిటీ ఉండాలి. ఇది గతం యొక్క ప్రభావమే అని. ప్రతి జన్మ కూడా గత జన్మ యొక్క ఫలితమే. ఈ ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తూ, ఈ ఫలితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకుంటే అక్కడికది కంప్లీట్ అవుతది. పూర్తవుతది. పూర్ణమవుతది. అలా కాకుండా నేనిలా ఉంటున్నాను గదా! నేనింత ఉత్తమంగా ఉన్నాను. నేనింత పద్ధతిగా ఉన్నాను. నేనింత సాధన చేస్తున్నాను. ఇన్ని నేర్చుకుంటున్నాను. ఇన్ని చెప్తున్నాను. ఇన్ని చేస్తున్నాను. నేను చాలా ఉన్నతంగా ఎదిగిపోయాను అనే భ్రమలోకి వెళ్తే మాత్రం ఏమవుతది? ఇక్కడికి ఈ కేస్ ఎలాగో ఎందుకంటే అందులోంచి నేర్చుకోవాల్సింది మిస్ అవుతాం. ఆల్రెడీ మనం ఏంటి సార్ అంటారు కదా! ఏంటి పేక మీద మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు, పేక మేడలు కట్టేస్తాము అని. దృష్టి ఎక్కడికెళ్ళిపోయింది? పేక మేడలు కట్టడం మీదకెళ్ళిపోయింది. నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోలేకపోతాం గదా! ఆలోచించండి. చిన్న లాజిక్కే. ఆ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్ల కర్మఫల త్యాగం అనేది మనకు సాధ్యం కావట్లేదు. ఈరోజు మనం విత్తనం నాటుతున్నామనే భ్రమలో ఉన్నాం. కానీ ఇది ఆల్రెడీ మనం నాటిన విత్తనం యొక్క ఫలితం అనే సత్యాన్ని తెలుసుకోలేక, ఈ ఫలితాన్ని పొందుతూ, దాని యొక్క రుచిని అనుభవిస్తూ, దాన్ని శక్తిగా అంటే దాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి అనే ఎరుక కోల్పోతున్నాం. అందుకే చైన్ తెగట్ల. ఆ గొలుసుకి ఇంకో గొలుసు, ఆ గొలుసుకి ఇంకో గొలుసు, ఆ గొలుసుకి ఇంకో గొలుసు ముడిపడుతుంది. కర్మఫల త్యాగం చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రమం అని 3 విధములుగా ఫలితములుంటాయి. మరణానంతరం వాటిని తప్పక అనుభవించి తీరాలి. ఇక్కడ అకౌంట్ క్లోజ్ చేయలే. కొత్త అకౌంట్ ఓపెన్ చేశాం. ఇది, అది అన్నీ కలిపి ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ ఇలాగా ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతది. కానీ కర్మఫల త్యాగం అనొచ్చిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను, ఏ విధమునగును అనుభవించాల్సిన పనియే ఉండదు. అక్కడికి అకౌంట్ క్లోజ్ చేసాడు. మళ్ళెందుకు అనుభవిస్తాడు? ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేస్తాడు. దాన్ని క్లోజ్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే వాడికి ఆ ఎరుకుంది. ఇది గతం యొక్క ప్రభావమే తప్ప కొత్తది కాదు అని. అందుకే ఈ ఎరుక అవసరం. మనం ఏ పని చేస్తున్నా గూడా, ఆ పని వెనక కార్య, కారణ సంబంధాన్ని తెలుసుకోవడం
కొత్త లెక్కలు తయారు చేయకుండా ఉండాలంటే ఇది పాత లెక్క లేకపోతే కొత్త లెక్క ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అది లేకపోవడం వల్ల ఇరుక్కుపోవడం, అది లేకపోవడం వల్లే త్యాగం అర్థం కావట్లేదు. ఇక్కడతో త్యాగం గురించి చెప్తారు. ఇక్కడి నుంచి కర్మ సిద్ధాంతం చెప్తారు ఒక 5 శ్లోకాల్లో. త్యాగం అంటే మన పని మనం చేయడం అని చాలా సింపుల్గా, విభేదం లేకుండా, అభిప్రాయాలు పెట్టకుండా, అంచనాలకు వేయకుండా, అందరినీ అంగీకరిస్తూ, అన్నింటినీ అర్థం చేసుకుంటూ, చేతనైనంత సహాయం చేస్తూ, ఈ ప్రక్రియలో వచ్చే సంశయాలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ, బుద్ధిని ఇంకొంచెం మెరుగుపరుస్తూ, సద్బుద్ధిగా మార్చుకుంటూ ఉండడమే నిజమైన త్యాగం అని చెప్పి వెంటనే కర్మ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేంటో చూద్దాం. 13 నుంచి 18 ఈ 6 శ్లోకాల్లో కర్మ సిద్ధాంతం. ఇక్కడతో ఈరోజు మన సెషన్ క్లోజ్ అవుతుంది. ఓకే. ఓ మహాబాహో, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములు తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. కర్మలని అంతము చేయు సాంఖ్యశాస్త్రము. సాంఖ్యశాస్త్రం అంటే ఆత్మశాస్త్రం, జ్ఞానం. ఆత్మ ఉన్నతమైన ఆత్మగా, ఒక పూర్ణాత్మగా అవ్వాలి అంటే ఎటువంటి జ్ఞానం అవసరం అని ఈ ఈ నాలెడ్జ్ ఇవ్వబడిన శాస్త్రంలోన కర్మలు అంతము చేయు ఉపాయములు, కర్మలను అంతము చేయు ఉపాయములు, సలహాలు ఉన్నాయి అక్కడ. ఏంటి? కర్మని జ్ఞానంగా మార్చుకోవడానికి, జీరో చేయడానికి ఏంటి ఛాన్సెస్, ఏంటి ప్రాసెస్ అని చెప్పే అందులో సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు. ఇక్కడ కర్మ సిద్ధిగా మారడం అంటే, సిద్ధింపజేసుకోవడం అంటే కర్మలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ జ్ఞానం మనం అవ్వడం, అది కర్మని సిద్ధింపజేసుకోవడం అంటే. తెలుపు సాంఖ్యశాస్త్రం నందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అది ఏంటి? 5 హేతువులు, 5 ప్రేరణలు ఏంటి, దాన్ని మోటివేట్ చేసేవేంటి, సర్వకర్మల సిద్ధికి మోటివేట్ చేసే 5 ప్రేరకాలేంటి, 5 హేతువులేంటి అనేది చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నారు. ఓకే. కర్మని జ్ఞానంగా మార్చాలి అంటే కర్మల సిద్ధి యందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అంటే సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, నానావిధ చేష్టలు, దైవము. స్టెప్స్, 5 స్టెప్స్ కర్మల్ని సిద్ధింపజేసుకోవాలి అంటే ఒక కర్మని జ్ఞానంగా మార్చాలంటే అధిష్టాన మండలి అంటారు చూసారా. ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. అధిష్టానం అంటే భౌతిక కోణంలో చూస్తే మన శరీరము. ఓకే. కర్త, చేసేవాడు ఎవడు? లోపలున్న చైతన్యం, ఆత్మ, జీవాత్మ. వివిధములైన కరణములు, అది ఆ శరీరంలో ఉన్న జీవాత్మ దేని ద్వారా చేస్తుంది? కరణములు, సాధనాలు ఏంటి? చేతులు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఎక్సెట్రా. వీటన్నిటిని బేస్గా తీసుకొని, వీటన్నిటి ఆధారంగా నానావిధ చేష్టలు, రకరకాల పనులు చేస్తూ దైవము, ఆ పనిని దైవంగా భావిస్తూ అలాగా దివ్యత్వాన్ని సంతరించుకోవడం. ఇది ఒక కోణం. కానీ ఇంకొక కోణం ఏంటి అంటే అధిష్టానం అంటే అధిష్టాన మండలితో కనెక్ట్ అయ్యి, అంటే మన హయ్యర్ సెల్ఫ్తో, మన ఆత్మతో, లేదంటే మన పూర్ణాత్మతో, వాటితో కనెక్ట్ అయ్యి కర్త. మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి కర్మ వెనకున్న లెక్క, రికార్డ్ తెలుసుకోవాలి. వివిధములైన కరణములు, సాధనాలు, సాధన చేస్తూ ఏ సాధన సదుపాయం ఉంటే ఆ సాధన, ధ్యానమా, ఏంటి ఈ ధ్యానమా, ఆ ధ్యానమా, ఏదైనా ఏ ప్రాసెస్ అయినా పట్టుకోండి. ఆ ప్రాసెస్ ద్వారా
నానావిధ చేష్టలు నేర్చుకోవడం. నానావిధ చేష్టలు అంటే ఓకే. దీని వెనక, ఈ పరిస్థితి వెనక ఇది కారణమా? ఈ మాట పడాల్సిన దాని వెనక ఇది కారణమా? ఏంటి కారణమని తెలుసుకొని, దాన్ని సరిజేయడానికి ఏం చెయ్యాలో అది చెయ్యడం. అప్పుడు దైవంగా మారే అవకాశం ఉంటది. ఆ దివ్యత్వాన్ని పొందే ఛాన్స్ ఉంటది. ఈ 5 హేతువులు. కర్మ జ్ఞానంగా మారాలంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ జరగాలి. ఇవి చెయ్యాలి అని చెప్తూ, మానవుడు శరీరము, వాక్కు, మనసులతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులలో ఒప్పుచుండును. మానవుడు శరీరము, వాక్కు, మనసులతో ఆచరించు. ఒక మనిషి తన శరీరంతో, తన వాక్కుతో, తన మనస్సుతో ఎటువంటి కర్మలైనా, అది కూడా శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన, అది ధర్మబద్ధమైనదా అధర్మబద్ధమైనదా, ఏ పనైనా సరే, ఏ కర్మలైనా సరే అందులో ఈ 5 ఉంటాయి. ఈ 5 హేతువులు ఒప్పుచుండును. ఇప్పుడు మనం ఒక సరికాని పని చేసాం, దాని వెనక కూడా కారణం ఉంటుంది. ఏదో గుణం ఉంటుంది. ఏ గుణం కారణంగా నేను ఈ సరికాని పని చేశాను? ఎందుకు నేను అరుస్తున్నాను? ఎందుకు అందరూ కొంతమందితో బాగుంటాను, కొంతమందితో బాగోను? ఇది సరికాని పని. సరి అయిన పని, ధర్మబద్ధమైన పని. దాని వెనకైనా దీని వెనకైనా అధిష్టానము, కర్త, నానావిధ చేష్టలు, వివిధమైన కరణములు, సాధనాలు, నానావిధ చేష్టలు, దైవము, ఇవన్నీ ఉంటాయి. సరి అయిన పని వెనక, సరికాని పని వెనక, రెండిటి వెనక కారణాన్ని తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా పని చేయడం, దానికి తగ్గట్టుగా ఆ కారణానికి తగ్గట్టుగా మార్చుకోవాల్సిన దానికి మార్చుకోవడం, ఆ మార్చుకోవడానికి ఏం చెయ్యాలి, దేన్ని అంగీకరించాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆ చేష్ట, దానికి అవసరమైన చేష్ట. ఇప్పుడు చెప్పచ్చంటే, మనము మేబీ కొన్ని ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడకూడదను, లేదంటే ఇంట్లో వాళ్ళు గౌరవించాలను, లేదంటే నలుగురిలోనూ ఒక గౌరవము లేకపోతే ఇంకోటో పొందాలను అనే తపన ఉంది. కానీ అది జరగట్లా. అప్పుడేం చేస్తాం? ఎందుకు ఈ విధంగా ఉంది అని క్వెషన్ చేస్తాం. క్వెషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన విషయాలు మనకి అధిష్టాన మండలి నుంచి, అంటే యూనివర్స్ నుంచి మనకి ఆన్సర్ ఇవ్వబడుతుంది. ఆ ఆన్సర్ తెలుసుకున్నాక ఇక్కడ ఉన్న పరిస్థితిని మార్చడానికి మనం కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కర్మఫలాల్ని అనుభవించి తీరాల్సి వస్తుంది. అది అనుభవిస్తూ ఈ ఈ లెసన్ నేర్చుకోవాలనుకున్నాను కాబట్టి, ఈ పెయిన్ అనేది నేను అనుభవిస్తేనే ఆ లెసన్ నేర్చుకోగలను అనే క్లారిటీలో ఉంటే, ఈ నానావిధ చేష్టలు అన్నారు కదా, ఆ లెర్నింగ్ కోసం ఈ పరిస్థితిలో నేను ఉండి తీరాలి అనే ఎరుక ఉన్నప్పుడు మన దృష్టి ఆ పరిస్థితిలో ఉంటాం. ఆ ఇబ్బంది ఉంటది. కానీ మన ఆలోచన ఓకే. ఇది ఇలా ఉంటేనే నేను నాలో పరివర్తన వస్తది. నేను మారగలుగుతాను. నేను స్థిరంగా ఉండగలుగుతాను. ఈ మార్పుని ముందు నాలో నేను తెచ్చుకోగలుగుతాను. నాలోన ఇప్పుడున్న ఈ జీవుడిలోనే మార్పు వస్తే తప్ప జీవాత్మలో కూడా మార్పు రాదు కాబట్టి నేను కొన్ని కఠినమైన పరిస్థితుల్ని ఫేస్ చేసి తీరాలి. అందుకు నేను సిద్ధం అవ్వాలి అనే గట్టి పట్టుదల ఉన్నప్పుడు దైవంగా మారతాం. ఆ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చగలుగుతాం. దివ్యగుణంగా మార్చగలుగుతాం. సో ఇక్కడేమంటున్నారు? శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులలో ఒప్పుచుండును. ఈ 5ట్లోనే ఉంటాయి. ప్రతి దాంట్లో ఈ 5 పాయింట్లు ఉండి తీరుతాయి. ఒక కర్మ జ్ఞానంగా మారాలంటే ఈ సైకిల్ అనేది, ఈ ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా అని చెప్తూ 16వ శ్లోకం. అట్లయినప్పటికిని అలాగే ఉన్నా, ఆ విధంగా సాధన చేస్తున్నాము, అట్లయినప్పటికిని సర్వకర్మలకు 5 హేతువులే మూలమైనప్పటికిని విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు
కేవలుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహించలేడు. సత్యం అది. ఈ 5 లెక్కలు ఉంటాయి. ఈ ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి. ఒక కర్మ జ్ఞానంగా మారాలంటే ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి. ఓకే. కానీ మలిన బుద్ధి గల విపరీత బుద్ధి కారణముగా మనుష్యుడు ఈ సమస్త కర్మలు ఆత్మే, నా ఆత్మ ఆదేశానుగుణంగా నేను ఈ పని చేశాను అని ప్రతిదీ ఆత్మ మీదకి తోసేస్తే బుద్ధి మలినంగా ఉంది. అది అజ్ఞానము. అజ్ఞాని యథార్థాన్ని తెలుసుకోలేడు. కొన్నిసార్లు చూడండి, మనం ఇక్కడున్న నాలెడ్జ్ ప్రకారము ఈ జన్మలో నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారం నాన్ వెజ్ తినకూడదు, అది హింస అని తెలుసుకున్నాం. కానీ మన ఆత్మలో ఆ బుద్ధి మారలా. అది ఇంకా తప్పేం లేదులే, తినొచ్చులే, ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా చంపొచ్చు, ఇలాగా అక్కడ ఆ నాలెడ్జే ఉంది. అక్కడ అజ్ఞానం ఉంది. ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటున్నాం. నా ఆత్మ చెప్పింది కాబట్టి నేను తిన్నాను, తప్పు లేదు అని అనుకోవడం మూర్ఖత్వం. అందుకే విపరీత బుద్ధి అంటున్నారు. కొన్నిసార్లు ఇక్కడున్న జీవుడు సీనియర్‌గా ఉంటాడు. కొన్నిసార్లు అంటే కొన్ని విషయాల్లో ఆత్మ జూనియర్‌గా ఉంటది. ఆత్మ చెప్పింది కదా అని చెప్పి మళ్ళీ అదే తప్పుడు పని చేయడం కరెక్ట్ కాదు. సో, ఈ విచక్షణ అనేది ఉండాలి. అప్పుడు లెక్క తప్పిపోతది కదా! ఆత్మ చెప్పిందని చెప్పి అదే తప్పుని రిపీట్ చేస్తూ, అదే తప్పుని రిపీట్ చేస్తూ, అదే తప్పుని రిపీట్ చేస్తూ ఉంటే ఇంకెప్పుడు నేర్చుకుంటాం మనం? ఇక్కడ లెర్నింగ్‌ని కోల్పోతున్నాం కదా! అందుకని అట్లయినప్పటికిని, సత్యం అదే అయినప్పటికిని, విపరీత బుద్ధి కారణంగా ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను, అంటే ఆత్మ ద్రష్ట అని చెప్పారు మనకి. అది ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వదు. నువ్వు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్పి మనల్ని ప్రేరేపించదు. అది అన్నీ చూస్తూ ఉంటది. మనం ఏదిస్తే అందులో వేస్తూ ఉంటది. అంతే తప్ప నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని ఆదేశించదు. కానీ నా ఆత్మ చెప్పింది అని చెప్పి, నాకు అలాగ అనిపించింది నేను చేశానంటే నా ఆత్మ చెప్పిందని చెప్పి, మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేస్తే, శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించును. నేను చేసే ఏ పనైనా దాని ఆదేశం ప్రకారం నేను చేశాను. అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. ఇక్కడ యథార్థాన్ని, సత్యాన్ని నేర్చుకుంటున్నాము. నేర్చుకుంటున్న సత్యాన్ని ఇంప్లిమెంట్ చేయడం మానేసి, అసత్యాన్నే ఆచరిస్తూ, అది చెప్పింది కాబట్టి చేశానని చెప్పి మనల్ని మనం మభ్యపెట్టుకోవడానికి లేదు. సో, ఏ విషయంలో ఎవరు సీనియర్‌గా ఉన్నారు, ఎవరు జూనియర్‌గా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సత్యం ఎప్పుడూ అల్టిమేట్. సత్యం ఏమంటది? ఇక్కడ ఎన్ని శ్లోకాల్లో గూడా శాస్త్ర శాస్త్రానుకూలమైన అన్నారు. అంటే ఏంటి? ఏది ధర్మమో అదే చెయ్యి. హింస ఉన్నది ధర్మం గాదు. హింస లేనిది ధర్మం. వన్ సింగిల్ ఫార్ములా. ఒకే ఒక ఈక్వేషన్. ఆ ఈక్వేషన్‌ని ఫాలో అయితే మనకు క్లారిటీ వస్తది. అది మానేసి నా అంతఃకరణం జెప్పింది, ఇలా చేసుకోమంది, అలా జేయమంది, సో నేనది ఫాలో అయ్యాను అని మనల్ని మనం భ్రమల్లో ఉంచుకోవడానికి లేదు. అందుకు యథార్థం తెలుసుకోలేకపోయాడు అని చెప్తున్నారు. ఏది యథార్థమో, ఏది యథార్థం కాదో ఆ క్లారిటీలు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. ఇక్కడ 17వ శ్లోకంలో ఒక ట్విస్ట్ ఇస్తారు. ఎందుకు మనం ఆ విపరీత బుద్ధిలోకెళ్ళిపోతాము? ఎందుకు మనల్ని మనం మభ్యపెట్టుకుంటాము? ఏ కోణంలో ఆలోచించడం వల్ల మనల్ని మనం మభ్యపెట్టుకుంటాము అనేది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనమాట. ఒకటి పరస్పర విరుద్ధంగా ఉండే స్టేట్మెంట్స్‌తో ఒక క్లారిటీ ఇస్తారు. 17వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేనివాని బుద్ధి. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును, కర్మల యందును అంటుకొనదు. అంతఃకరణంలో కర్తృత్వ భావం లేదు. వాడి బుద్ధి ఎలా ఉంటదంటే ప్రాపంచిక విషయాల్లోనూ అంటుకోదు, కర్మల యందు అంటుకోదు. అంటే ఏంటి? కర్తృత్వ భావం లేదు. అంటే నేను నాది లేదు. నేను నాది లేకుండా ఎలా పోతది?
ఒక పని చేసినప్పుడు నేను చేశాననో, నాకు వస్తదనో, ఇంకోటో, ఇంకోటో ఉంటది గదా! కానీ నేను, నాది అని లేదు. కర్తృత్వ భావమే లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాడు నిరంతరం చెకింగ్‌లో ఉంటాడు. సెల్ఫ్ చెకింగ్‌లో ఉంటాడు. అంతరంగంలో ప్రతి దాని వెనక చెకింగ్ చేస్తుంటాడు. చెక్ చేస్తుంటాడు కాబట్టే ప్రాపంచిక పదార్థముల యందును, కర్మల యందును అంటుకొనదు. పాత లెక్కను క్లియర్ చేస్తున్నా. అయిపోయింది. ఈ పదార్థం మీద ఈ ప్రాపంచిక విషయాలు అంటే భౌతిక విషయాల మీద భౌతిక విషయాలకి కనెక్ట్ అవ్వడు. ఎందుకంటే ఈ అనుభవం కావాలా? వద్దా? క్లారిటీ ఉంది. అయిపోయిందా? ఉందా? క్లారిటీ ఉంది. లేదు ఈ అనుభవం కావాలంటే దాన్ని పూర్తిగా అనుభవించి దాన్ని జ్ఞానంగా మార్చేస్తాడు. దాన్ని ఒక అనుభూతిగా మార్చేస్తాడు. కాబట్టి కనెక్షన్ ఉండదు. సో, ఇలాగ ప్రతి విషయం వెనక సెల్ఫ్ చెకింగ్ ఉంది కాబట్టే కర్తృత్వ భావం లేదు. సెల్ఫ్ చెకింగ్ ఉన్నప్పుడు కర్తృత్వ భావం నేను, నాది అనేది ఉండదు. అది లేనప్పుడు ప్రాపంచిక విషయాలు, కర్మల యందు అంటుకోడు. అయితే అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములు అంటవు. అలాంటి పురుషుడు ఈ లోకములన్నిటినీ హతమార్చినను మొత్తం లోకాలన్నిటిని నాశనం చేసినా కూడా వాడు చంపినవాడు కాదు. అంటే వాడికి కర్మ లేదు అంటున్నారు. లోకాలన్నీ నాశనం చేస్తే కర్మ లేకపోవడం ఏంటి? యాక్షన్‌కి రియాక్షన్. ఏమిస్తే అది పొందుతాం. అవునా కాదా? అలాంటిది లోకాలన్నీ నాశనం చేసినా కూడా వాస్తవముగా చంపినవాడు కాదు. అతనికి ఎట్టి పాపములు అంటవు. అదెలా సాధ్యమవుతది? ఈ 2 పరస్పరం విరుద్ధంగా ఉన్నాయా లేదా? ఒకదానికొకటి కనెక్ట్ అవ్వట్లేదు గదా! మరెందుకు చెప్పినట్టు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఎవడికైతే వాడు చేసే పని పట్ల క్లారిటీ ఉందో, వాడు తెలిసి తెలిసి సరికాని పని చెయ్యడు. ఫస్ట్ పాయింట్. వాడు తెలిసి తెలిసి సరికాని పని చెయ్యడు. ఇంకా లోతుగా వెళ్తే, ఇప్పుడు నేనున్నా. నన్ను బాధ పెట్టేవాడిని ఎప్పుడు కూడా నేనెలా చూస్తాను? వీడు తప్పు చేస్తున్నాడు. దీని ఫలితాన్ని వీడు ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. వీడు పాపాత్ముడు అని నేను వాడికి ముద్ర వేస్తా. అవునా కాదా? ఇక్కడ సత్యమేంటి? వాడు నేనిచ్చిన పెయిన్‌ని నాకు రిటర్న్ ఇస్తున్నాడే తప్ప, వాడక్కడ ఏ తప్పు చెయ్యట్లేదు. ఇది లెక్క చూసుకున్నాక అర్థమవుతది. వాడు విలన్ కాదు. నేను విలను. వాడు నా బాధితుడు అనేది అర్థమవుతది. విశ్వ కోణంలో చూస్తే ఒకలా ఉంటది. వ్యక్తి కోణంలో చూస్తే ఒకలా ఉంటది. మనం కర్మలెక్కలు చూసుకుంటూ విశ్వకోణంలో సత్యమేంటి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి, మనల్ని బాధ పెట్టిన వాడి తప్పేమీ లేదు. మనమే వాడికి బాధ ఇచ్చాము కాబట్టి వాడు ఈరోజు ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వాడిని క్షమ అడుగుతున్నాం. అంతకుముందు మన దృష్టి ఎలా ఉంది? వీడు ఇన్ని పనులు ఇలా చేస్తున్నాడు కాబట్టి వాడు పాపాత్ముడు, మనం పుణ్యాత్ములు అన్నట్టుగా ఉన్నామా లేదా? ఎప్పుడైతే లెక్క చూసుకున్నామో, వాడు తప్పేమీ లేదు. ఇక్కడ నా దృష్టిలోనే లోపముంది అని తెలుసుకొని సరిజేసుకున్నామా లేదా? వాడు ఎన్ని లోకాలను హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాదు. నాకలాగనిపిస్తుంది వాడు లోకహంతకుడని. కానీ వాడు లోకహంతకుడు కాదు. ఎలా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. ఆహ్, కాలయవనుడు, కాల్యవాన్. కాలయవనుడు ఎదురైనప్పుడు కృష్ణుడు ఏం చేశారు? ఆయనకి యుద్ధ విద్యలు రావా? అస్త్రాలు లేవా? శస్త్రాలు లేవా? సమర్థత లేదా? ఏం లేదు. కాలయవనుడు ఒక రాక్షసుడు. ఎవరినైనా చంపేయగలడు. శక్తివంతుడు. సమాజం దృష్టిలో అదే గదా! వాడు విలను. ఓకే. మరి కృష్ణుడికి ఇన్ని సామర్థ్యాలుండి ఆయనెందుకు చంపలా? ఒక్క క్షణం ఆగారు. ఆగి ఈ పర్సను, ఈ పర్సన్ వెనక లెక్కేంటి? ఆయన ప్రణాళికేంటి? ఆయన ఏ ప్రణాళిక తెచ్చుకున్నాడు? అనేది చెక్ చేశారు. ఆయన ప్రణాళిక యోగాగ్నిలో మృత్యువు అనేదుంది. అటువంటప్పుడు నేనెందుకు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని డిస్టర్బ్ చెయ్యాలి అని జెప్పి ఆయనేం జేశారు, ఎన్ని సమర్థతలున్నా గూడా పారిపోయారక్కడి నుంచి. అతని ప్రణాళిక తగ్గ సిట్యుయేషన్‌లోకి వెళ్లి ఆయన దాక్కొని ఆ ప్రణాళిక జరిగేటట్టుగా చేశారు.
చేశారా లేదా? సత్యం తెలుసుకున్నవాడు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవ్వడు. సత్యం తెలియనివాడు అన్నిట్లోన ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరిలోన తప్పుంది, వీడి విలను, వీడాది, వీడిది అని మన దృష్టికోణం నుంచి చూస్తే ప్రతి ఒక్కడు తప్పే. కానీ మన పట్ల గాని, ఇంకొకరి పట్ల గాని, ఇక్కడ మన పట్లనే కాదు ఇంకొకరి పట్లైనా సరే, ఇప్పుడు ఒక అత్త కోడలున్నారు, సీరియల్స్ చూస్తుంటాము. కోడల్ని అత్త తెగ సాధించేస్తుందని చెప్పి మనమే తీర్మానాలు ఇచ్చేస్తాం, జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం. ఇది పాపాత్రాలు, ఇది చెడ్డదాయి అని జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ కనెక్షన్ అంత ఘోరంగా ఉండడానికి ఎవరు కారణము? సత్యం కోణంలో చూస్తే విషయం అర్థమవుతది. మన దృష్టికోణంలో మన అవగాహనకు తగ్గట్టుగా చూస్తే మొత్తం తారుమారుగా ఉంటది. అందుకే లోకాల్ని హతమార్చినా కూడా వాస్తవంగా చంపినవాడు కాదు. మనం అనుకుంటున్నాం వాడు లోకహంతకుడు, అటువంటి వాడు, ఇటువంటి వాడని. కానీ కాదు. విశ్వం కోణంలో, సత్యం కోణంలో అక్కడ మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాం. వాడు బాధితుడు. వాడు పొందిన పెయిన్‌నే వాడు తిరిగిస్తున్నాడు. అంతే తప్ప వాడు బాధితుడే తప్ప వాడు హంతకుడు కాదు అనేది కదా అర్థమవుతది. అందుకే అవగాహన లోపం ఉన్నప్పుడు రాముడు రావణుడిలాగా, రావణుడు రాముడిలాగా కనిపిస్తది. అంత అవగాహన పెంచుకోవాలి. విశ్వం కోణంలో చూడగలగాలి. సత్యాన్ని తెలుసుకోగలగాలి. అప్పుడే దృష్టి మారుతాది. అప్పుడే సరి అయిన కర్మల్ని చెయ్యగలము. అప్పుడే కొత్త కర్మల్లో మనల్ని మనం ఇరుక్కోకుండా మనల్ని మనం సంరక్షించుకోగలము. అది ఈ స్టేట్మెంట్‌లో, ఈ సెంటెన్స్‌లో ఉన్న కీలకమైన విషయం. కర్మ సిద్ధాంతంలో కీలకమైన విషయం. అందుకే కర్తృత్వ భావం లేనివాడు చెకింగ్ ఉన్నప్పుడు నేను నాది అనేది మాయమైపోతది. నన్ను బాధ పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నేనిలా ఉన్నాను, నేనెంత చేసినా రాలేదు. కొంత అనుభవించాల్సిందుంటది. ఎంతటి వాడైనా కొంత అనుభవించాల్సిందుంటది. ఆ అనుభవాన్ని అంగీకరించినప్పుడే కదా దాన్ని దాటగలుగుతాం. ఎలా రిజెక్ట్ చేస్తాం? మనకేం రైట్ ఉంది రిజెక్ట్ చేయడానికి? అది మనం తెలుసుకోవాల్సిన సూత్రం. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. జ్ఞాత అంటే అంటే కర్మ ప్రేరణలు. ఒక పని చేయడానికి మనకు ప్రేరణ ఇచ్చేదేంటంటే ఒక పదార్థము, దాని గురించిన అది దేనికి పనికొస్తది అనేది జ్ఞాత. జ్ఞానము అది ఏమంటాము? ఒక పదార్థం యొక్క లక్షణాన్ని తెలుసుకోవడం జ్ఞాత. అది దేనికి ఉపయోగపడతాది అనేది ఆ పదార్థానికి సంబంధించిన జ్ఞానం. జ్ఞేయము ఇది తెలుసుకోవాల్సిన వస్తువు, తెలుసుకోదగిన వస్తువు. అంటే ఈ వస్తువు గురించి నేను తెలుసుకోవాలి అనేది జ్ఞేయము. దేని గురించైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో అది జ్ఞేయము. దాని స్వభావం అది ఏంటి? అది మంచా? చెడ్డా? పెన్నా? పెన్సిలా? ఏంటిది వస్తువా? ఇంకోటా అనేది దానికి సంబంధించిన జ్ఞానము. ఆ పదార్థము జ్ఞాత. ఓకే. కర్మ ప్రేరణ. ఒక పని చేయడానికి మనం ఇవన్నీ ఆలోచిస్తాం. ఇదంతా ఉంటది. నెక్స్ట్ కర్త, కరణము, క్రియ అని అవి కర్మ సంగ్రహములు 3 విధములు. కర్మలో ఉన్న భాగాలనుకోండి. ఒక పనిలో ఉన్న భాగాలు ఏంటంటే కర్త, కరణము, క్రియ. కర్త అంటే చేసేవాడు. ఈ శరీరంతో ఉండి చేసేవాడు. మరి క్రియ అంటే కర్త, కరణము చేసేవాడు ఆ పని చేయడానికి దేన్ని వినియోగిస్తున్నాడు? బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ వినియోగిస్తాం కదా! అవి కరణములు. చేసేవాడు దేన్నైతే వినియోగించి, దేన్నైతే చేస్తాడో క్రియ, యాక్టివిటీ అది పని. ఇవి
కర్మ సంగ్రహములు 3 విధములు. ఒక పనిలో ఈ 3 ఉంటాయి. చేసేవాడు ఉంటాడు. దేని సహాయంతో చేస్తున్నాడో అది ఉంటది. ఏం చేస్తున్నాడో అది ఉంటది. సో, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. కర్త, కరణము, క్రియ. ఇవన్నీ కూడా ఈ 3 కర్మ ప్రేరణలు, ఈ 3 కర్మ సంగ్రహములు. ప్రతి దాంట్లో ఉంది. సో, ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు నేను దేనికోసం చేస్తున్నాను? సింపుల్‌గా చెప్పాలంటే బాబు మోహన్ అంటాడు గదా! ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ క్లారిటీ, ఈ ఎరుక ఉన్నప్పుడు మనం చేసే పని పట్ల, ఆ పని వెనక, ఆ పని చెయ్యడం వెనక మన ఉద్దేశం పట్ల మనకొక ఎరుకుంటది. ఆ ఎరుక ఉన్నప్పుడు తెలిసి తెలిసి మనం పొరపాటు చెయ్యం. కర్మని జ్ఞానంగా మార్చే విధంగానే ఆలోచిస్తాం తప్ప, మళ్ళీ కొత్త కర్మని చేసే విధంగా మన ఆలోచన, మన ప్రయాణం 2 ఉండవు. సో, ఇవి కూడా చెక్ చేసుకోండి అన్నట్టుగా ఈ మొత్తం ఈ 6 పాయింట్లు ఈ శ్లోకంలో అందించారు. ఇక్కడతో ఈరోజు మన ఈ మోక్ష సన్యాస యోగం పూర్తి చేసుకుంటున్నాం. రేపు 19వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చాలా లోతైన విషయాలు చెప్పారు. అవి తెలుసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.